హాయ్! హలో! ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి విజయవాడ. ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసాననమాట. ఇది చాలా మందికి యూజ్ అవుతుంది. తెలియని వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంతకీ ఏంటంటే మన దగ్గర చాలా వేస్ట్ క్లాతులుంటాయి కదా! శారీలో ఏమన్నా చిన్న చిన్న పీసెస్ మిగిలినవి, టాప్స్ గానీ, డ్రెసెస్ కానీ ఏమన్నా స్టిచ్ చేయించుకున్నప్పుడు అందులో మిగిలినవి, లేదంటే బ్లౌజు కుట్టించుకున్నప్పుడు మిగిలినవి, ఇలా ఏదో ఒకటైతే చాలా ఉంటాయి ఇంట్లో. అవి మనకి దేనికి పనికిరావు. అంటే వేరేదేమన్నా స్టిచ్ చేయడానికి అంతగా ఏం పనికిరావు. మనం అలా వదిలేస్తూ ఉంటాం. సో, వాటితో కూడా మనం చక్కగా మనకి యూజ్‌ఫుల్ అయ్యే ఆహ్, ప్రొడక్ట్‌నయితే మనం తయారు చేసుకోవచ్చనమాట. సో, నా దగ్గర ఏమున్నాయా అన్నీ చెక్ చేసుకుంటున్నాను. వేస్ట్ క్లాతులవిని. ఇదేంటంటే ఈ బ్లూ కలర్‌ది నేను మీషోలో ఒక టాప్ అయితే బుక్ చేసుకున్నాననమాట. అది కొంచెం లెంత్ ఎక్కువొచ్చిందని చెప్పేసి కట్ చేసి పక్కన పెట్టేసాను. ఎప్పుడో 2 మంత్స్ అలా అవుతుంది. సో, అవన్నీ ఒక కవర్‌లో పెట్టేసా అనమాట. ఇవన్నీ బయటికి తీసి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో, ఏంటంటే చిన్న చిన్న ముక్కలున్నా సరిపోతుందండి. మనకు పెద్దవేం అవసరం లేదు. జస్ట్ చిన్న మోచేయంత ముక్క ఉన్నా సరే సరిపోతుందనమాట. సో, ఏంటంటే ఫస్ట్ అయితే ఈ బ్లూ తీసుకున్నాను నేను. ఇది ఇలా ఈ విధంగా అయితే 20 సెంటీమీటర్స్ వరకు నేను కట్ చేసుకున్నాననమాట. ఇలా డబుల్‌గా మడత పెట్టాలి. బాగున్న సైడేమో లోపలికి పెట్టేయాలి. అదే బాగున్న సైడ్ అంటే డిజైన్ ఉంటుంది కదా! ఒరిజినల్ సైడ్ ఏమో లోపలికి పెట్టి 2 కూడా క్లోజ్ చేసుకొని కుట్టేసుకోవాలనమాట. ఇలా ఒక 1 స్టిచ్ అయితే వేయాలి. చాలా చాలా సింపుల్ అండి. ఇది చేయడానికి మిషనే ఉండాల్సిన పని లేదు. చక్కగా సూది దారం ఉన్నా సరే మనం హ్యాపీగా కుట్టేయొచ్చు. చాలా యూజ్ అవుతుంది. మన ఇంట్లో ఆడపిల్లలుంటారు కదా! చక్కగా వాళ్ళకి మ్యాచింగ్ డ్రెసెస్ వేసినప్పుడు అవి హ్యాపీగా పెట్టేయొచ్చనమాట. మీకు అర్థమైపోయే ఉంటుంది. నేను థంబ్‌నెయిల్‌లో ఆల్రెడీ పెట్టేసాను కదా! హెయిర్ బ్యాండ్స్ అండి. చక్కగా చిన్న చిన్న క్లాతులతోనే మనం హెయిర్ బ్యాండ్స్ అయితే తయారు చేసుకోవచ్చనమాట. సో, ఇప్పుడు లోపల సైడ్ వెనక్కి తీసుకోవాలనమాట. ఏదైనా పిన్ని సహాయంతో గానీ, లేదంటే ఇలా ఫింగర్స్‌తోని అంటే కొంచెం వెడల్పుగా కుట్టాను కాబట్టి, మన ఫింగర్స్ ఆటోమేటిక్‌గా లోపలికి వెళ్ళిపోతాయి. దాంతో పాటు మనం బయటికి తీసుకోవాలనమాట. ఈ విధంగా వెనక్కైతే తిప్పుకోవాలి క్లాత్ అంతటిని. చాలా 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 ఈజీ అండి. ఒక్క హాఫ్ అన్ అవర్ మీరు టైం కేటాయిస్తే చాలు. చాలా హెయిర్ బ్యాండ్స్ అయితే మనం తయారు చేసుకోవచ్చు. కొనుక్కునే పనే లేదనమాట. హ్యాపీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా వెనక్కి తిప్పేసుకున్న తర్వాత డిజైన్ అన్నది బయటకొస్తుందనమాట. మనం వేసిన స్టిచ్ అనేది లోపలికెళ్ళిపోతుంది. బయటికైతే కనిపించదు. ఇప్పుడు దీనికోసం అయితే నేను మీషో నుంచి ఎలాస్టిక్ అయితే తీసుకున్నాను. ఇది 8 అండి. 50 మీటర్స్ వరకు వచ్చింది. చాలా ఎక్కువుంది. 50 మీటర్స్ అంటే బోలెడు హెయిర్ బ్యాండ్స్ అయిపోతాయి. దీంతో పాటు ఈ సిజర్ కూడా ఫ్రీగా ఇచ్చారనమాట. నాకైతే జస్ట్ 100 రూపీసే పడింది. ఇది లేదు ఎలాగ స్టిచ్ చేయాలి అనుకోవచ్చు. ఇది లేకపోయినా సరే మన దగ్గర ఓల్డ్‌వి హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదా! ఆ హెయిర్ బ్యాండ్‌ని కట్ చేసేసి క్లాత్ మధ్యలో పెట్టి స్టిచ్ చేసేసుకోవడమే. చక్కగా సూది దారంతో మనం చేత్తోనే కుట్టేసుకోవచ్చు. ఎన్నైనా కుట్టుకోవచ్చండి. మిషనే వండాల్సిన పని లేదు. నాకంటూ ఉంది అని చెప్పేసి నేను ఇంకా మిషన్ మీద కుట్టి చూపిస్తున్నాను మీకు. ఈ విధంగా మనం తీసుకున్న క్లాత్‌కి హాఫ్ అయితే ఎలాస్టిక్ అయితే కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎలాస్టిక్ అనేది స్ట్రెచబుల్ అవుతుంది కాబట్టి మనం ఎక్కువ తీసుకోకూడదు. ఎక్కువ తీసుకుంటే సాగిపోతుంది. సో, ఈ విధంగా లోపలికి పిన్ని సహాయంతో అయితే ఎక్కించేసుకోవాలనమాట లోపలికి అంతటికి కూడా. ఇప్పుడు 2 కొసలు కూడా ఒక స్టిచ్ అయితే వెయ్యాలి. చూస్తున్నారు కదా ఎంత సింపులో. చక్కగా మన దగ్గర ఏ క్లాత్ ఉన్నా సరే హ్యాపీగా కుట్టేయొచ్చు. మన పిల్లలకి గానీ, చక్కగా మనం గానీ పెట్టుకోవడానికైతే చాలా చాలా బావుంటాయి. అంటే చాలామంది శారీస్ మీదకి, డ్రెసెస్ మీదకి చాలామంది నేను కూడా మాక్సిమం మ్యాచింగ్ పెట్టుకోవడానికి ప్రిఫర్ చేస్తుంటాను. సో, మనకి డ్రెసెస్ అది వేసుకున్నప్పుడు ఇలా మ్యాచింగ్ ఉంటే బావుంటుంది కదా! సో, ఈ విధంగా అయితే మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలాస్టిక్ కూడా ఒక చిన్న స్టిచ్ వేసిన తర్వాత, ఇప్పుడు 2 కొసలు కూడా ఒక దాంట్లో ఇంకొకటి లోపలికి పెట్టేసి చిన్న మడతలో పెట్టి సూది దారం సహాయంతో అయితే మనం స్టిచ్ వేసేసుకోవాలనమాట. ఇదైతే మిషన్ మీద వేస్తే ఆ థ్రెడ్ అనేది కనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఇలా సూది దారంతో అయితే మనం చిన్నగా బయటికి కనిపించకుండా ఒక చిన్న కుట్టయితే వేసేసుకోవాలనమాట. అంతే అండి. హెయిర్ బ్యాండ్ అయితే రెడీ అయిపోయినట్టే. చాలా తక్కువ టైంలో అయితే తయారైపోతుంది. చిన్న క్లాత్ ఉన్నా సరే హ్యాపీగా అయితే మనం కుట్టేయొచ్చు. అప్పటికప్పుడు కూడా వితిన్ 5 మినిట్స్‌లో కూడా మనం కుట్టేసి పిల్లలకైతే పెట్టేయొచ్చు. లేదా మనం కూడా పెట్టేసుకోవచ్చు. అంత మంచిగా తక్కువ టైంలో అయిపోతుందండి. ఎలాస్టిక్ లేకపోయినా సరే నో ప్రాబ్లమ్. ఒకవేళ కావాలి అనుకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎలాస్టిక్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు.
చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. చేతికి కూడా పెట్టుకొని చూపిస్తున్నాను అనమాట. ఈ క్లాత్తో తయారు చేయడం వల్ల చాలా బాగా అనిపించింది నాకు. ఆ తర్వాత బ్లాక్ అయితే తీసుకున్నాను. ఇంకా మన దగ్గర ఎన్ని క్లాత్స్ ఉంటే అన్ని క్లాత్స్ హ్యాపీగా కుట్టేయచ్చండి. చిన్న చిన్న పీసెస్ ఉన్న చాలు కుట్టేయచ్చు. ఇది బ్లాక్ ఎక్కువ ఉంది కదా, సరే పాపకి 2 జడలకి వేద్దాం అన్నట్టు ఇది 2 హెయిర్ బ్యాండ్స్ కుడదామని చెప్పేసి ముందుగా అయితే ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను ఫోల్డ్ చేసి. సైడ్ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే అది కట్ చేసుకోవాలండి. స్టిచ్ వరకు ఉంచుకొని స్టిచ్ తర్వాత ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని అయితే మనం కట్ చేసేసుకోవాలి. చాలా సింపుల్ కదా, హ్యాపీగా మనం ఖాళీ టైంలో చక్కగా కుట్టుకోవచ్చు. లేదంటే ఇది బాగుంది అని అనుకుంటే కనుక మీరు బయట మెటీరియల్స్ ఉంటాయండి హెయిర్ బ్యాండ్స్కి, నెట్ కావచ్చు లేదంటే సాటిన్ క్లాత్ కావచ్చు, అవి కూడా తెచ్చుకొని మనం చక్కగా కుట్టుకొని షాప్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. వాళ్ళు చక్కగా తీసుకుంటారు బయట షాప్స్లో వాళ్ళు కూడా. మనకి ఒక విధంగా ఆదాయం కావాలి అనుకుంటే ఈ విధంగా కూడా ప్రయత్నించవచ్చు. లేదు అంటే కొంతమంది మన ఇంట్లో పిల్లలకి అది కుట్టుకుంటే చాలు అనుకున్నా కూడా హ్యాపీగా కుట్టేసుకోవచ్చు అనమాట. చాలా తక్కువ టైంలో అయిపోతుంది అండ్ ఎక్కువ ఖర్చు కూడా ఏమి ఉండదు. కొనుక్కుంటే ఎలాస్టిక్ కొనుక్కోవచ్చు, లేదంటే ఒక 10 రూపీస్ పెట్టి హెయిర్ బ్యాండ్స్ ప్యాకెట్ కొనుక్కున్నా సరే ఆ హెయిర్ బ్యాండ్స్ అనేది ఒక 30 40 ఉంటాయి ఆ ప్యాకెట్స్లో. చక్కగా చిన్న హెయిర్ బ్యాండ్స్ లోపల పెట్టి కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు. చాలా చాలా ఈజీ అండి. అసలు మనం ఏమీ ఖర్చు పెట్టాల్సిన పనే లేదు. మన దగ్గర ఉన్న వాటితోనే హ్యాపీగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. ఈ ఐడియా కనుక మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేసేయండి. ఈ నార్మల్ హెయిర్ బ్యాండ్సే కాకుండా నేను ఇంకా ఒక టూ టైప్స్ హెయిర్ బ్యాండ్స్ కూడా స్టిచ్ చేశానండి. అవి కూడా మీరు చూద్దరు కానీ చాలా చాలా సింపుల్, చాలా రకాల మోడల్స్ అయితే మనం స్టిచ్ చేయొచ్చు. మన దగ్గర ఇంకా కొంచెం మనం క్రియేటివిటీ యూజ్ చేసి కొందమ్స్, ఇంకా ఏమైనా హ్యాంగింగ్స్ అవన్నీ కూడా చక్కగా పెట్టుకొని కూడా పిల్లలకు మనం తయారు చేసి ఇచ్చామంటే చక్కగా హ్యాపీగా పెట్టుకొని స్కూల్కి అది వెళ్తారు కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా నేను అన్నీ చూపించట్లేదండి, అన్నీ చూపిస్తే మీకు కూడా హెడేక్ వస్తుంది కదా. సో ఎగ్జాంపుల్గా ఒక 2 చూపించాను కాబట్టి చాలా ఈజీగా ఏ విధంగా స్టిచ్ చేయాలో మీకైతే ఈజీగా అర్థమైపోతుంది. చాలా చాలా సింపుల్ అండి. మీకు కనుక డెఫినెట్గా యూజ్ అయితే కనుక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇవిగోండి ఇవన్నీ నేను స్టిచ్ చేసిన హెయిర్ బ్యాండ్స్ అనమాట. మీకు క్లోజప్లో కూడా చూపిస్తున్నాను. ఇలా హెయిర్ బ్యాండ్కి కింద బౌవచ్చిలో కూడా కుట్టానండి. చాలా బాగుంది అదైతే కనుక. పిల్లలకి సింగిల్గా చిన్న జడ వేసినప్పుడు అది పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. మధ్యలో చిన్న స్టోన్స్ కూడా స్టిచ్ చేశాను అనమాట గమ్తో. ఇదండి ఇవాళ వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కూడా మీకు ఉపయోగపడే ఒక సరికొత్త వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. బాయ్.